అనంతపురం నగరంలో భారీ స్థాయిలో నగదు పట్టబడిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో గత నెలలో రోజుల నుంచి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో టూ టౌన్ పోలీసులు ఇవాళ వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక ఫార్చునర్ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో 2 పెద్ద సైజు బ్యాగులో పెద్ద ఎత్తున నగదు కనిపించింది. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ డబ్బును లెక్కిస్తున్నారు. అయితే ఈ వాహనం ఎవరిదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ వాహనం కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంటదిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నుంచి కదిరికి డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే దాంట్లో వచ్చేసి బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ తెచ్చి దాన్ని కౌంట్ చేసి ఎంత ఉంది అని చెప్పేసి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతను డ్రైవర్ని టార్గెట్ చేసి డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము అదే ఇప్పుడు మాట్లాడి చెప్తాం. బాబు నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము కానీ 2 బ్యాగుల్లో అయితే ఉన్నది. అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసాక మీకు చెప్తాం. అది ఓకే. థ్యాంక్ యూ.